మ్యామ్ నిద్ర డ్రైవింగ్ చేసేటప్పుడు అదొక ప్రాబ్లం, నాకు కూడా ఉంది అది. కొంచెం ఏదైనా రోడ్స్ లో వెళ్తే ఓకే గేర్లు మారుస్తూ వెళ్ళొచ్చు, హైవే మీద వెళ్ళేటప్పుడు వెంటనే నిద్ర వస్తా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏ చాక్లెట్ ఏదో తింటూ మేనేజ్ చేస్తాం కానీ ఇది పెద్ద ప్రాబ్లమే. దీనికి ఏంటి సొల్యూషన్? సో ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర అనేది ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం. ఓన్లీ సింపుల్ గా మనము అంత ఈజీ కూడా చెప్పేది కూడా కాదు. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు అలా బోర్ కొట్టి, అంటే ఒకటే రోడ్లో స్ట్రైట్గా వెళ్ళి కొంచెం బోర్ కొట్టి ఏదో అట్లా డ్రౌజీగా అనిపించడము అనేది ఒకటైతే, ఈవెన్ బిజీ రోడ్స్లో కూడా చాలా మందికి నిద్ర వస్తుంది. బిజీ రోడ్స్లో కూడా నిద్ర వచ్చే యాక్సిడెంట్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ నిద్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే గురుక ఉన్న వాళ్ళు, డే టైం నిద్ర వచ్చే వాళ్ళు, లేదంటే రాత్రి సరిగా పడుకోని వాళ్ళు, పడుకున్న క్వాలిటీ సరిగా లేని వాళ్ళు, వీళ్ళందరూ మాత్రం డ్రైవింగ్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్. బికాస్ డ్రైవింగ్ హైవేస్ మీద చేసినప్పుడు ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ నిద్ర అనేది ఎలా ఉంటాయంటే, నెంబర్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ టోటల్ ప్రపంచంలో మొత్తంలో స్టాటిస్టిక్స్ తీస్తే దాంట్లో నియర్లీ 2.5% ఆఫ్ ద కేసెస్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అని ఉంది. మెయిన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో చూస్తే పైలట్స్కి కానీ, ఈ ట్రైన్ వీళ్ళు ఇంజనీర్స్, మెకానిక్స్, ఓకే బ్రేక్స్ రన్ చేసే వాళ్ళు, అండ్ దెన్ ఈవెన్ కార్ డ్రైవర్స్ లైక్ కార్ అంటున్నాం మన బస్ డ్రైవర్స్. సో వీళ్ళందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరికి బయట కంట్రీస్ లో కంపల్సరీ స్క్రీనింగ్ ఉంటుంది. సో వెదర్ వీళ్ళకి ఏదైనా స్లీప్ రిలేటెడ్ ఇష్యూ ఉందా లేదా, లేదు అన్న తర్వాతనే వాళ్ళకి ఆ అప్రూవల్ అనేది ఇస్తారు. మన కంట్రీలో పైలట్స్ వరకు అది రిస్ట్రిక్షన్ ఉంది. పైలట్స్ కి మన కంట్రీలో కూడా ఇఫ్ స్లీప్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ అవుతుంది. బట్ అలాంగ్ విత్ దట్ ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ మిగతా వాళ్ళకు కూడా చేయడం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని బస్ యాక్సిడెంట్స్, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం, అంటే ఒక డ్రైవర్ వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు ఎఫెక్ట్ అవ్వడం, చాలా మందికి దెబ్బలు తాకడం. రీసెంట్ గా కూడా ఢిల్లీ హైవే మీద, సో ఆ హైవే మీద ఒక బెంజ్ లో తను ఒక్కసారి ఒక 1 minute కొంచెం ఇట్లా డ్రౌజీ అయిపోగానే ఆపోజిట్ ఒక లారీ వస్తుంది. సో అంటే పక్కన ఒక లారీ వస్తుంది, అది జస్ట్ లెఫ్ట్ కు మూవ్ కాగానే యాక్సిడెంట్ అయిపోయింది. సో ఇది టోటల్ గా కార్లో ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ కూడా పోయినాయి. దానివల్ల హైవే మీదనే ట్రాఫిక్ ఎఫెక్ట్ అండ్ దెన్ ఫాలోడ్ బై దాని రూల్స్ ఇవన్నీ ఒక్క సెకండ్. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ డ్రైవింగ్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. నాట్ జస్ట్ డ్రైవింగ్, ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్, కొన్ని వర్కింగ్ అంటే ఫ్యాక్టరీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. నాకు ఒక పేషెంట్ ఉన్నాడు, తను ఈ మన మెటల్స్ ఇవన్నీ కట్ చేస్తూ ఉంటారు కదా, మెటాలిక్ ఐటమ్స్, ఐరన్ ఇలాంటివన్నీ, వెల్డింగ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అది చేసే వర్కర్. సో తను ఏంటంటే ఒకసారి ఆయన కార్లో వాళ్ళ ఫ్యామిలీని అందరినీ, 3 పిల్లలు, భార్య అందరినీ పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటే సడన్ గా నిద్ర వచ్చేసి చెట్టుకు గుద్దాడు. ఆ తర్వాత ఆయన వర్క్కి పోయేటప్పుడు కూడా సరే ఒకసారి యాక్సిడెంట్ అయింది ఏదో అయింది అని అనుకుంటారు, కానీ అంత సీరియస్ గా దాన్ని తీసుకోకపోవచ్చు. ఎన్నోసార్లు యాక్సిడెంట్స్ అవుతుంటాయి కాబట్టి లైట్ తీసుకోండి. నెక్స్ట్ టైం తను వర్క్ చేసేటప్పుడు, ఆ వెల్డింగ్ పని చేసేటప్పుడు అది ఇలా కట్ చేస్తూ ఆల్మోస్ట్ తను చేయి కట్ చేసుకోబోయిపోయాడు. ఏంటి పని చేస్తూ కూడా నిద్రలోకి వెళ్ళాడు. సో అలాంటి టైంలో ఆయన పనే హ్యాండ్స్ తో అవుతుంది. అవును. సో ఆయన హ్యాండ్ అయిపోతే ఇంకా వాళ్ళ కుటుంబం అంతా ఎలా బతుకుతుంది? అంతే కదా. సో ఇట్స్ నాట్ ఏ వెరీ అంటే క్యాజువల్ ఇష్యూ, ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. అండ్ ఎవ్రీ పర్సన్, ఎవరైనా కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అటు డేంజరస్ ఎక్విప్మెంట్ తో వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్ గా స్లీప్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడమే బెటర్. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళకి వాళ్ళు, ఓకే మనకి గురుకుందా, నైట్ నిద్ర బాగానే ఉందా, డే టైం ఫ్రెష్ ఉందా. నైట్ నిద్ర బాగుందా లేదా అంటే గురుకున్న ప్రతి వాళ్ళు చాలా బాగా నిద్రపోతాను అదొకటే అనుకుంటారు. నైట్ చాలా బాగా నిద్రపోతున్నాను అని అంటే ప్రాపర్ గా నిద్రపోతే డే టైం అనేది ప్రాపర్ గా ఫ్రెష్ గా ఉండాలి. సో డే అంతా ఫ్రెష్ గా ఉంది అని అన్నప్పుడు నో ప్రాబ్లం, కానీ డే టైం ఫ్రెష్నెస్ లేదు అంటే మాత్రం డెఫినెట్లీ మనం స్లీప్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. కానీ చాలా మందికి తెలియదు కదా మ్యామ్. ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం నాకుంది అని ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? దానికి ఉన్న ప్రైమరీ స్క్రీనింగ్ సిమ్టమ్స్, ఒకటి గురక, రెండోది రాత్రి మళ్ళీ లేవడం, రిపీటెడ్ గా లేవడం, కొన్నిసార్లు గాలాడినట్టు లేసినట్టు అనిపించడం, లేదా ఉలిక్కి పడి లేసినట్టు అనిపించడం, లేచి మళ్ళీ పడుకోవడానికి చాలా టైం పట్టడం, లేదు అంటే
డే టైం లేచిన తర్వాత ఎంతసేపటికి బెడ్ మీదకి లేవలేకపోవడం, అంటే రాత్రి 8 గంటలు పడుకున్నా కానీ మళ్ళీ బెడ్ మీద నుంచి ఫ్రెష్గా లేవలేకపోవడం, ఆ డే మొత్తంలో కూడా ఫ్రెష్నెస్ అనేది ఉండకపోవడం. అవును. కొంతమందికి అసలు నిద్రపోయిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, హెడేక్స్ రావడం, రిపీటెడ్గా బాడీ పెయిన్స్ రావడం, కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉండకపోవడం, చిరాకు అనిపించడం, తొందరగా కోపం రావడం, అది వాళ్ళ స్వభావం కాకున్నా కానీ తొందరగా చిరాకు, తొందరగా కోపం అనేది రావడం. సో ఇవన్నీ కూడా నిద్ర లేమితనానికో లేకపోతే డిస్టర్బ్డ్ స్లీప్కో ఇవన్నీ సిమ్టమ్స్. ఇలాంటివి ఏమున్నా కానీ కంపల్సరీ వాళ్ళు స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చి దే హ్యావ్ టు స్క్రీన్ దేర్ స్లీప్. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏమైనా ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఇట్లాంటి డిప్రెషన్ వీటి గుండా వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చా? సో అలాంటి వాళ్ళకు కూడా రావచ్చు. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఏదైతే చెప్పారో ఇవన్నీ మనం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కింద తీసుకోవచ్చు. అవును. యాంగ్జైటీ, డిప్రెషన్, సిజోఫ్రీనియా, బైపోలార్ ఇలాంటివి ఏదైనా. సో సైకియాట్రిక్ డిసార్డర్స్కి స్లీప్ డిసార్డర్స్కి చాలా సంబంధం ఉంటుంది. సో ఎనీ సైకియాట్రిక్ ఇష్యూ ఆర్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు నిద్ర డిస్టర్బ్ అవ్వడం, అయితే ఎక్కువ నిద్ర రావడం లేకపోతే అసలు నిద్రనే ఉండకపోవడం, ఈ రెండు కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా సార్లు నాకు నిద్ర రావట్లేదు అని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర చెప్తే వాళ్ళు మేబీ డిప్రెషన్ ఆర్ మేబీ యాంగ్జైటీ అని అనుకుని దాని రకంగా ఇవాల్యుయేట్ చేయడం మొదలు పెడతారు. సెకండ్ థింగ్, ఇదే సేమ్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ నిద్ర లేమితనం వల్ల కూడా రావచ్చు. సో ఇట్ ఈస్ ఎ 2-way ప్రాసెస్. అటు నుంచి ఇటు అయినా ఇటు నుంచి అటు అయినా. సో మనకి ఏది ఫస్ట్ వచ్చింది, దేని వల్ల మొదలైంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ కానీ లేదా చాలా దగ్గర మనుషులు ఎవరైనా చనిపోయారు, ఆందోళనతోని వాళ్ళకి నిద్ర రాలేదు. సో ఇక్కడ ఏంటి క్లియర్ గా కూడా అదొక స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల వాళ్ళకి నిద్ర పట్టలేదు. అది మనం ఆ స్ట్రెస్ ను, యాంగ్జైటీనో ఫస్ట్ ట్రీట్ చేయాలి, దెన్ నిద్ర రిలేటెడ్ ఇష్యూస్ ట్రీట్ చేసుకో. బట్ అలా కాకుండా నాకు చాలా రోజుల నుంచి నిద్ర డిస్టర్బ్డ్ ఉంది కానీ ఈ మధ్యలో యాంగ్జైటీ స్టార్ట్ అయింది, ఇలా చెప్పే వాళ్ళలో చాలా రోజుల నుంచి నిద్ర డిస్టర్బ్ అయింది కాబట్టి ఈ యాంగ్జైటీకి స్లీప్లెస్నెస్ అనేది, నిద్రలేమితనం అనేది కారణం అవ్వచ్చు. ఓకే. సో మనం ప్రైమరీగా దాని మీద వర్కౌట్ చేయాలి. సో సైకియాట్రిస్ట్ అయినా స్లీప్ స్పెషలిస్ట్ అయినా సైకియాట్రిక్ డిసార్డర్స్ని ప్రాపర్గా క్లాసిఫై చేసుకోవాలి అండ్ ఎవరిది వాళ్ళు కూడా అది కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇప్పుడు మీకు ఏది ఫస్ట్ వచ్చింది అని అడిగినా సడన్గా గుర్తు రాకుండా ఆలోచించుకొని మనకి ఎలా ప్రాసెస్ స్టార్ట్ అయింది, పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మనకి ఎంత పెయిన్ఫుల్ ఉండింది, ఇవన్నీ కూడా పర్సనల్గా చెప్పేది కాబట్టి దాని ప్రకారం ఎవరిది వాళ్ళు కూడా దే కెన్ అసెస్. రైట్. ఇప్పుడు మామూలుగా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ ట్రీట్ చేస్తారు లేదా దాని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే ఆపరేషన్ చేయటం, అట్లా ట్రీట్ అవుతుంది. స్లీప్ డిసార్డర్లో కూడా అట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుందా? ఆపరేషన్స్ ఏమైనా జరుగుతాయా? డెఫినెట్గా జరుగుతాయి. సో స్టెప్ బై స్టెప్ ఆపరేషన్స్ అనే దానికి ఏంటంటే మనకి కొన్ని స్లీప్ డిసార్డర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం వల్ల స్లీప్ హైజీన్ అని అంటాం. అంటే డే టైం కరెక్ట్ టైంకి లేవడం, కరెక్ట్ టైంకి పడుకోవడం. టీ కాఫీ చాలా ఎక్కువ తాగేవాళ్ళు, సో వాళ్ళకి టీ కాఫీ అలాంటివి కొంచెం తగ్గించడం. అండ్ ఆఫ్టర్ 7 PM హార్డ్ ఎక్సర్సైజ్ కానీ లేకుంటే ఎక్కువ టైర్డ్ అయ్యే పని కానీ చేయకపోవడం. అండ్ నైట్ కొంచెం బెడ్ నీట్గా పెట్టుకోమని చెప్పడము, స్నానం చేసి పడుకోమని చెప్పడము. సో ఇవన్నీ ఏంటంటే స్లీప్ హైజీన్, మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ స్లీప్ హైజీన్ కిందకి వస్తాయి. ఈ ఇష్యూస్ని మనం ఫస్ట్ కన్సిడర్ చేసి కరెక్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అలా కాకుండా ఇలా ఏదైనా డిసార్డర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం స్లీప్ స్టడీ చేసి ఐడెంటిఫై చేయడం ఏంటి ప్రాబ్లం అని. ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత కొన్నిటికి లైక్ స్లీప్ యాప్నియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి సిప్యాప్ అనేది నేను ఒక ఆప్షన్ చెప్పాను. అలా కాకుండా కొన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్ డివైసెస్ అని ఉంటాయి. సో అది మన ఈ జాని కొంచెం ముందుకు లాగితే వెనక ఎయిర్వే అనే స్పేస్ క్రియేట్ అవుతుంది. సో దీనికి కొన్ని డివైసెస్ ఉంటాయి లోపల పెట్టుకునేది. ఇది ఒక డెంటల్ ప్రొసీజర్. సో ఇది చేయడం. ఇది కూడా కాదు, చాలా లోపటంతా టిష్యూ పెరిగింది, లైక్ కొండ నాలుక పొడిగైంది ఆర్ నోజ్ లో సెప్టమ్ డీవియేటెడ్ ఉంది, ఇవి సర్జికల్ గా ట్రీట్ చేయొచ్చు. సో సర్జికల్ ట్రీట్మెంట్స్ లో బోనీ సర్జరీస్ అంటే నేజల్ సెప్టమ్ డీవియేషన్ ట్రీట్మెంట్స్, లేదు అనంటే సాఫ్ట్ టిష్యూ సర్జరీస్, కొండ నాలుకుంటే దాన్ని కొంతవరకు తీసేయడం, సో దాన్ని మజిల్స్ని టైట్ చేయడానికి
అలా చూడడం, ఇలాంటి సర్జరీస్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, సో చాలా మంది ఆఫ్టర్నూన్ ఎక్కువ పడుకుంటూ ఉంటారు. కొంతమంది అంటారు ఇట్లా పడుకోవడం హెల్దీ కాదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయని. ఇంకొంతమంది అంటారు ఒక్క నాప్ వేస్తే చాలు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది, మంచిదే నిద్ర అని. ఇది ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? సో ఇది వరకు ఏమనేది అని అంటే ఆఫ్టర్నూన్ నాప్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్ అని ఇది వరకు పాత కాన్సెప్ట్ ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్ రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes నాప్ ఉంటే దెన్ డెఫినెట్లీ దిస్ ఇస్ బిఫోర్ 4 PM. సో ఇట్ షుడ్ బి బిఫోర్ 4 PM. సాయంత్రం 4 గంటల కంటే ముందు హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుకుంటే గనక రాత్రి నిద్ర అనేది ఇంకా క్వాలిటీగా ఉంటుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ రాత్రి నిద్ర మంచిగా ఉండాలి అంటే హాఫ్ అన్ అవర్ టు 40 minutes పడుకోవడం. మళ్ళీ దీనికి ఇండివిజువల్ టు ఇండివిజువల్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది 8 hours అనే స్ట్రెచ్ పడుకుంటారు, అదే క్వాలిటీగా పడుకుంటారు. అలా పడుకునే వాళ్ళకి ఆఫ్టర్నూన్ నాప్ అసలు అవసరం కూడా ఉండకపోవచ్చు. సో ఫోర్స్ చేసి పడుకోవాల్సిన అవసరం లేదు. కానీ డే నుంచి టైర్డ్ అయ్యాము అనుకున్న వాళ్ళు మాత్రం ఆఫ్టర్నూన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes పడుకోవడం మంచిదే. ఓకే, ఒక టైం పెట్టుకొని పడుకోవాలి. మళ్ళీ అంతకన్నా ఎక్కువ పడుకున్నా నైట్ నిద్ర రాదు, డెఫినెట్ గా డిస్టర్బ్ అవుతుంది. మోర్ దాన్ 45 minutes ఇన్ ద ఆఫ్టర్నూన్ అనేది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఇప్పుడు చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే రిటైర్మెంట్ తర్వాత నిద్ర సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇది ఏజ్ కి సంబంధం లేకుండా కూడా ఎక్కువ అవుతాయి. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు రాత్రి మనం పడుకుంటాం, పొద్దున్న లేసిన తర్వాత ఏదో ఆఫీస్కో వర్క్కో ఎటో వెళ్తాం, ఏదో ఇంట్లో పని చేసుకోవడమో ఏదో ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక స్కెడ్యూల్ ప్రకారము సాయంత్రం వరకు గడిచిపోతుంది. సో పడుకుంటే మధ్యాహ్నం కాసేపు పడుకుంటామేమో కానీ జనరల్గా ఒక రొటీన్ స్కెడ్యూల్లో గడిచిపోతుంది. రిపీటెడ్గా మధ్యలో పడుకోవడానికి అవకాశం ఉండదు. రిటైర్డ్ అయిన వాళ్ళు, లేకుంటే చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళు, ఇంట్లో పని చేయని వారు, లేదంటే బయట పని కూడా అయిపోయింది ఇంకా వీఆర్ రిలాక్స్డ్ అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే రిపీటెడ్గా టీవీ చూడడము, బుక్ చదవడము, పేపర్ చదవడము, ఇంట్లోనే ఉండడము ఇలాంటివి చేస్తుంటారు. సో వాళ్ళకి అలా ఊరికే టీవీ చూడడం వల్ల, బుక్ చదవడం వల్ల నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన ఒక 10 minutes పడుకుంటారు, మళ్ళీ లేస్తారు. ఇలా షార్ట్ నాప్స్ మల్టిపుల్ టైమ్స్ చేస్తుంటారు. దీని వల్ల కూడా వాళ్ళకి రాత్రి నిద్ర అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది నాకు ఏజ్ వల్ల నిద్ర సమస్య వచ్చింది అని అనుకుంటారు, కానీ దానికి మెయిన్ రీజన్ మల్టిపుల్ టైమ్స్ డేలో పడు. ఓకే, ఏజ్ వాళ్ళకైనా ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ సజెస్ట్ చేస్తాం. Yes. ఓకే.